హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి పదజాలం మరియు భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలు 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, పక్కన హైప్ అనే బటన్ కూడా నొక్కండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, నెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ త్వరలో మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. మొదటి ప్రశ్న, చింతాక్రాంతుడు అనే పదానికి వ్యాకరణ నియమాలను అనుసరించి సరైన విగ్రహవాక్యం మరియు సమాస నామమును గుర్తించండి. చింత చేత ఆక్రాంతుడు తృతీయ తత్పురుష సమాసం. చింత కొరకు ఆక్రాంతుడు చతుర్థి తత్పురుష సమాసం. చింత యందు ఆక్రాంతుడు సప్తమి తత్పురుష సమాసం. చింత యొక్క ఆక్రాంతుడు షష్ఠి తత్పురుష సమాసం. చెప్పండి, మీకు తెలిస్తే ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఇక్కడ రైట్ ఆన్సర్ చింత చేత ఆక్రాంతుడు తృతీయ తత్పురుష సమాసం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న, గుణవంతురాలు అనే శబ్దంలో జరిగిన సంధి కార్యాన్ని వ్యాకరణ సూత్రం ప్రకారం గుర్తించండి. రుగాగమ సంధి, పుంపద్భావ సంధి, త్రిక సంధి, లులనలద జ్వాల సంధి. ఇదైతే కాదు, ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ గుణవంతురాలు అనేది రుగాగమ సంధికి సంబంధించింది. మూడో ప్రశ్న, కుమిదిని అనే సంస్కృత పదానికి సాహిత్య నిఘంటు ప్రకారం లభించే సరైన అర్థం ఏంది? తెల్ల తామరల తీగ, తెల్ల కలువల సమూహం, నల్లటి మేఘమాల, రాత్రి సమయం. ఇక్కడ తెల్ల కలువల సమూహం లేదా కలువ తీగ అనేది కుమిదిని అనే దానికి అర్థం. నాలుగో ప్రశ్న, సముద్రము అనే ప్రకృతి శబ్దానికి ప్రాకృత వికార ప్రక్రియలో ఏర్పడే సంద్రము కాకుండా మరొక రూపాంతర వికృతి ఏది? సాగరం, పయోధి, సముద్దరు, సంద్రం. రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి, సముద్దరు. ఐదో ప్రశ్న, అనలము అనే శబ్దానికి భాషా నిఘంటు ప్రకారం లభించే సరైన నానర్థాల జతను గుర్తించండి. నీరు, ఆకాశము, భూమి, వాయువు, పక్షి, లేడి, అగ్ని, కృతికా నక్షత్రము, 3 లేక 3 అనే సంఖ్య, బంగారం, పసుపు, సిరి. ఆన్సర్ చెప్పండి, కామెంట్లో చెప్పాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ అగ్ని, కృతికా నక్షత్రము, 3 అనే సంఖ్య, అనలము అనే పదానికి నానర్థాలు. ఆరో ప్రశ్న, ఆయన రాకను నేను ముందే ఊహించాను. ఈ వాక్యంలోని రాక అనేది ఏ రకమైన నామవాచక లేకపోతే క్రియాజన్య రూపం? శత్రార్థక క్రియారూపం, భావార్థక నామవాచకం, ఛేదార్థక క్రియారూపం, తుమ్నర్థక రూపం. భావార్థక నామవాచకము అనేది రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, మృగరాజు అనే పదానికి నిఘంటువుల ప్రకారం లభించే సరైన వ్యుత్పత్తి అర్థాన్ని ఎన్నుకోండి. మృగములకు రాజు అయినవాడు, అడవిలో మాత్రమే తిరుగువాడు, వేగంగా పరిగెత్తగల జంతువు, క్రూరమైన స్వభావం కలవాడు. మృగములకు రాజు అయినవాడు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, రాముడు చెట్టును నరికాడు. ఈ వాక్యమును కర్మరి వాక్యంగా మార్చినప్పుడు లభించే సరైన రూపం. ఇక్కడ ఇచ్చిందేమో కర్తరి వాక్యం, కింద ఆప్షన్స్లో కర్మని వాక్యం ఉంది, గుర్తించండి. రాముని చేత చెట్టు నరకబడెను. చెట్టు రాముడిని నరికినది, రాముని వల్ల చెట్టు నరకబడలేదు, చెట్టును రాముడు నరికెను. ఇక్కడ రాముని చేత చెట్టు నరకబడెను అనేది రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, ఊపిరి పీల్చుకొను అనే జాతీయానికి సమకాలీన లోక వ్యవహారంలో సరైన సందర్భార్థం ఏది? గాలిని గట్టిగా లోపలికి తీసుకోవడం, పెద్ద ఆపద లేకపోతే కష్టం నుంచి బయటపడి ఉపశమనం పొందడం, ప్రాణప్రాయ స్థితిలో ఉండడం, యోగాసనములు చేయడం. ఇక్కడ రైట్ ఆన్సర్ పెద్ద ఆపద లేకపోతే కష్టం నుంచి బయటపడి ఉపశమనం పొందడం అనేది ఊపిరి పీల్చుకొని అనే జాతీయాన్ని వాడతారు. 10వ ప్రశ్న, మత్తేబ విక్రీడితము వృత్తపద్యంలోని ప్రతి పాదంలో ఎన్నవ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుందో చెప్పండి. 10వ అక్షరం, 11వ అక్షరం, 13వ అక్షరం, 14వ అక్షరం. ఇక్కడ మనం గమనిస్తే 10వ అక్షరం
యతిమైత్రి ఉన్నది ఏంటంటే ఉత్పలమాల. తర్వాత 11వ అక్షరం ఉన్నది చంపకమాల. 13వ అక్షరం ఉన్నది శార్దూలం. మిగిలింది ఏంది ఆన్సరు? 14వ అక్షరం ఉన్నది మత్యబానికి సంబంధించింది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, కృష్ణుడు సత్యభామను ఓదార్చాడు. ఈ వాక్యంలోని ను అనేది ఏ విభక్తికి చెందిన ప్రత్యయం? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఇక్కడ ప్రథమ విభక్తులేమో డూమూవులు అందరికి తెలుసు, మళ్ళొకసారి కామాలు. తర్వాత ద్వితీయ విభక్తులేమో నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఓకేనా. తృతీయ విభక్తులు అంటేనే చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తులేమో కొరకున్, కై. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంది? ద్వితీయ విభక్తి. 12వ ప్రశ్న, కోకిల అనే పదానికి సమానమైన అర్థాలను ఇచ్చే పర్యాయ పదాల సరైన పద వర్గాన్ని గుర్తించండి. పికము, పరభృతము, కోకిలము. ఖగము, విహంగము, పక్షి. భ్రమరము, మిలిందము, తేనెటీగ. కేకి, షికి, నెమలి. ఇక్కడ కోకిల అనే పదానికి పర్యాయ పదాలు పికము, పరభృతము, కోకిలము. ఇవి పర్యాయ పదాలు. 13వ ప్రశ్న, ప్రత్యక్షము అనే పదబంధంలో దాగి ఉన్న సంధి ఏది? దానిని వ్యాకరణ నియమబద్ధంగా విడదీయండి. ప్రతి ప్లస్ అక్షము యనాదేశ సంధి, ప్రత్యయ ప్లస్ అక్షము సవర్ణ దీర్ఘ సంధి, ప్రతి ప్లస్ అక్షము గుణ సంధి, ప్రతి ప్లస్ క్షణము వృద్ధి సంధి. ఇక్కడ ప్రతి ప్లస్ అక్షము యనాదేశ సంధి అనేది మనకు రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఆహా ఆ నాట్యము ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. నిశ్చయార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సందేహార్థక వాక్యం. ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం ఆహా అనేది. ఓకేనా. ఇక్కడ విద్యార్థక వాక్యం అంటేనేమో చదువుకు సంబంధించింది, పాఠశాలకు సంబంధించిన వస్తే విద్యార్థక వాక్యం అంటాం. 15వ ప్రశ్న, ధర్మబుద్ధి అనే పదానికి సమాస నియమాలను అనుసరించిన సరైన విగ్రహ వాక్యం ఏది? ధర్మము కొరకు బుద్ధి, ధర్మము వంటి బుద్ధి, ధర్మము అను పేరు గల బుద్ధి, ధర్మము యొక్క బుద్ధి. ఇక్కడ ఆప్షన్ సి ధర్మము అను పేరు గల బుద్ధి, లేకపోతే ధర్మ బుద్ధి, ధర్మమైన బుద్ధి. 16వ ప్రశ్న, ఆకాశము అనే ప్రకృతి శబ్దానికి లోక వ్యవహారంలో మరియు ప్రాకృతంలో వచ్చే సరైన వికృతి ఏంది? అగసము, మిన్ను, నింగి, గగనము. ఇక్కడ ఆకాశము అనే ప్రకృతి పదానికి వికృతి అగసము, గుర్తించుకోండి ఖచ్చితంగా. 17వ ప్రశ్న, జ్ఞానము అనే పదానికి నిఘంటువుల ప్రకారం లభించే సరైన వ్యతిరేక పదం ఏది? అజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, బుద్ధిహీనత. ఇక్కడ మనల్ని అడిగింది వ్యతిరేక పదం కాబట్టి అజ్ఞానము అనేది రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, రాజు కథను విన్నాడు. ఇది ఏ రకమైన వాక్యమో వ్యాకరణ పరిభాషలో తెలపండి. కర్మని వాక్యం, కర్తరి వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం. ఇక్కడ కర్తరి వాక్యం అనేది రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, గురుడు అనే పదానికి నానార్థాల పరిధిలో వర్తించని అర్థాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలి. ఉపాధ్యాయుడు బృహస్పతి, తండ్రి శ్రేష్ఠుడు, లఘువు కాని అక్షరము, కాంతి, సూర్యుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ కాంతి మరియు సూర్యుడు అనేది గురుడు అనే పదానికి నానార్థం కానిది. 20వ ప్రశ్న తెలుసుకునే కంటే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. తామర తంపర అనే జాతీయము ఏ సందర్భంలో ప్రయోగించబడుతుంది? తామర పూలు పూర్తిగా వాడిపోవడం, వంశము లేదా సంపద అత్యంత సమృద్ధిగా అమితంగా వృద్ధి చేయడం, నీరు లేక చెరువు ఎండిపోవడం, అనారోగ్యం పాలవడం. ఇక్కడ ఆప్షన్ బి వంశము లేదా సంపద అత్యంత సమృద్ధిగా అమితంగా వృద్ధి చెందడం అనేది తామర తంపర అని వాడతాం. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయండి. మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.